ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కొంతమంది ఆయా ప్రాంతాల్లో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నన్ను కలుసుకొని ఒక మాట చెప్తుంటారు, అన్న నాకు అన్ని వైపులా చాలామంది శత్రువులు అయిపోయారు, నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ సందర్భంలో కూడాను వారికి ఎటువంటి ఇబ్బంది నేను కలిగించలేదు, ఏదో కక్ష పెట్టుకొని ఏదో ఈర్ష్య చేత దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నాకు చాలా సమస్యలు కలుగజేస్తున్నారు, నేను చాలా కృంగిపోతూ ఉన్నాను, నేను డిప్రెషన్కి లోనవుతున్నాను, నేను ఏ విధంగా ఫైట్ చేయాలో నాకు తెలియడం లేదన్నా. అయితే గమనించిన ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 35వ వచనంలో, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. మోషేతో పాటు ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళడానికి, అనగా పాలు తేనెలు ప్రవహించి కానానులోనికి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి మోషేతో ఉన్న జనాంగము స్త్రీలందరూ దాదీలుగాను, పురుషులందరూ అక్కడ ఉన్నటువంటి వెట్టి చాకిరి చేసేటటువంటి వారు. ఏ రోజు జీవితంలో కత్తి చూసినటువంటి వారు కాదు, కత్తిని పట్టుకున్నటువంటి వారు కాదు. అయితే దేవుడు వారి చేతికి యుద్ధము చేయటం నేర్పించి చాలా యుద్ధాలు వారు చేసిన తర్వాత వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మోషేతో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకి యెహోషువతో ఉన్న ఇశ్రాయేలీలకి చాలా తేడా ఉందండి. మోషేతో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా ఆ కూరగాయలు, కీరకాయలు, బీరకాయలు తిన్నటువంటి వారు. యెహోషువతో ఉన్నటువంటి వారు దేవదూతలు భుజించేటటువంటి మన్నాని భుజించినటువంటి వారు. అయితే గమనించండి ప్రియులారా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానీ వాగ్దానం వారు పడుకొని నిద్రపోతుంటే నెరవేరలేదండి. ఆ వాగ్దానం కొరకు వారు ఏం చేయాల్సి వచ్చింది చెప్పండి? యుద్ధం చేయాల్సి వచ్చింది. అయితే యుద్ధంలో దేవుడు వారి చేతికి యుద్ధమును నేర్పించి, దేవుడు వారిని బలపరచి, దేవుడు వారికి బలమును అనుగ్రహించి, వారి పక్షముగా దేవుడు నిలబడి జయమును అనుగ్రహించాడు. గమనించండి ప్రియులారా, మీకు కూడా శత్రువులు అధికమైపోతూ ఉన్నారా? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మిమ్మల్ని సమస్యలకు గురి చేస్తున్నారా? అయితే గమనించండి, నీ చేతులకు యుద్ధము నేర్పువాడు, నీ కాళ్ళను జింక కాళ్ళు వలె చేయగలిగినటువంటి దేవుడు నీకు సంసిద్ధముగా ఉన్నాడు సహాయం చేయడానికి. నీ ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు సహాయం కొరకు అడుగు. ప్రభువా, నేను ఏ విధంగా ఈ సమస్యను ఎదుర్కోవాలో నాకు తెలియచేయండి, నన్ను బలపరచండి ప్రభువా, యుద్ధము చేయడానికి నాకు నేర్పించండి ప్రభు అని మీరు మోకాలు వంగి ప్రార్థన చేయగలిగితే దేవుడు చక్కని మార్గంలో మిమ్మల్ని నడిపించి, మిమ్మల్ని బలపరిచి, నీ శత్రువు అంతటి మీద నీకు దేవుడు జయమును అనుగ్రహించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో కూడా ప్రభువా జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.